రేవంత్ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు దాటిపోయింది. 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్ కూడా దగ్గరకు వస్తుంది. వంద రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి దానికోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే 2 పథకాలను అమలు చేసిన ప్రభుత్వం మిగతా వాటి అమలు కోసం కసరత్తులు ముమ్మరం చేస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులోగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఆలోగానే అన్ని పథకాలను పట్టాలెక్కించాలని చూస్తోంది కాంగ్రెస్ సర్కార్. 10 రోజుల పాటు విదేశీ పర్యటనలున్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చి రాగానే 6 గ్యారంటీల అమలుపై ఫోకస్ పెట్టారు. లోక్సభ ఎన్నికల్లోగా వాటిని అమలు చేయకుంటే మొదటికే మోసం వచ్చే ఛాన్స్ ఉందన్న పార్టీ నేతల సూచనతో వీలైనంత త్వరగా వాటిని అమల్లోకి తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగమైన 2 పథకాలను ప్రారంభించాలని చూస్తున్నారు. 500కే గ్యాస్ సిలిండర్ తో పాటు మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం అందించే పథకాలను అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. వచ్చే నెల నుంచే ఈ 2 పథకాలు అమలయ్యే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ తో పాటు జిల్లాలో మహాలక్ష్మి పథకం కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ప్రజాపాలనలో భాగంగా దాదాపు 91 లక్షల మంది సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం అప్లై చేసుకున్నారు. ఇక 92 లక్షల మంది దాకా 2500 ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇతర పథకాలతో పోల్చితే ఈ రెండింటి కోసం చాలా అప్లికేషన్స్ వచ్చాయి. ఈ రెండింటిని అమలు చేస్తే ప్రభుత్వంపై కూడా చాలా సానుకూలత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. వచ్చే నెలలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉండడంతో ఆలోగానే వీటిని అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లను ఇప్పటికే ఆన్లైన్ చేశారు. ప్రస్తుతం వాటి పరిశీలన ప్రారంభమైంది. ఈ నెలాఖరులోగా అది కూడా కంప్లీట్ చేసి వచ్చే నెల నుంచే అంటే ఫిబ్రవరి నుంచే ఈ 2 పథకాలను అమలు చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారట. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిందని, అలాగే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ 2500 ఆర్థిక సాయం కూడా ప్రజల్లో పాజిటివ్ గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. మొత్తంగా మరో వారం 10 రోజుల్లోనే ప్రభుత్వం నుంచి ప్రజలకు గుడ్ న్యూస్ అందే ఛాన్స్ మాత్రం కనిపిస్తోంది.